ఆకాశంలో సగం అవకాశాల్లో సగం వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ఎందులోనూ తీసిపోమంటూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది మహిళా లోకం. నింగిలో రివ్వున విమానాలు నడిపించే ఆమె ఇప్పుడు అండర్ గ్రౌండ్ గనిలో అడుగుపెట్టింది. భూగర్భ పొరల్ని చీల్చుకుంటూ నల్ల బంగారాన్ని వెలికి తీస్తూ దేశంలో విద్యుత్ వెలుగులు నింపుతున్నారు. సింగరేణి భూగర్భ గనుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆ పని చేయొద్దు, ఇటు రావద్దు, అక్కడే ఉండండి లాంటి నిషేధాజ్ఞల్ని ఛేదిస్తూ మహిళలు ముందడుగేస్తున్నారు. పైలట్లుగా, వైద్యులుగా, ఆఖరికి యుద్ధ రంగంలో సైతం చేరి దేశ సేవలో భాగమవుతూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా భూగర్భంలో నల్ల బంగారాన్ని వెలికి తీసే పనిలో సైతం తమ విధుల్ని నిర్వహిస్తూ తమ సమర్థతను నిరూపించుకుంటున్నారు. ఇప్పటి వరకు నింగి నేల ఆమెదే, ఇప్పుడు భూగర్భంలో సైతం ప్రవేశిస్తుంది. ఆ పని చేయదు అన్న నోళ్ళే ఇప్పుడు ఆ పనిలో వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారని ప్రశంసించే రోజులొచ్చాయి. బంగారం వేసుకొని మురిసిపోయే మహిళలు ఇప్పుడు నల్ల బంగారాన్ని వెలికి తీయడంలో ముందడుగు వేస్తున్నారు. ఇంతకీ సింగరేణిలో మహిళల ప్రాధాన్యత ఏంటి? అండర్ గ్రౌండ్ పనిలో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు? ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణలోని 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో సింగరేణికి ఓపెన్ కాస్ట్లు భూగర్భ గనులు కలిపి 40కి పైగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన బొగ్గు నిక్షేపాలను గుర్తించి దాన్ని వెలికి తీస్తున్నారు. మొన్నటి వరకు మహిళలకు అందులో పనిచేసేందుకు అవకాశం లేదు. కానీ 2019 నుంచి మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే అది కేవలం కార్యాలయం సైడ్ మాత్రమే. 2024 డిసెంబర్ నుంచి మహిళలు భూగర్భ గనిలో పనిచేయడం కోసం అనుమతినిచ్చారు. దీంతో వారు సింగరేణిలో ఉద్యోగాలు సాధించడమే కాదు, భూగర్భ గనుల్లో సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1995 మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు. మొత్తం సింగరేణిలో పురుషులు సుమారు 40,000 మంది పనిచేస్తూ ఉంటే అందులో ప్రస్తుతం 5% మంది మహిళలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపురం ఏరియాలో 264 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో RK7 గన్లో 8 మంది, SRP1 ఇంక్లైన్లో 2 మహిళలు పనిచేస్తున్నారు. వీరే కాకుండా 148 మంది శిక్షణ పొందిన మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కన్వేయర్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు, సర్వే మజ్దూర్లు, షాపిలింగ్ మజ్దూర్లు, ఇలా మొత్తం 148 మంది బదిలీ వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. గతంలో సింగరేణి సంస్థకు సంబంధించి ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చినా ఖచ్చితంగా మగవారికి మాత్రమే అంటూ నోట్ కనిపించేది. అధిక శ్రమ, భూగర్భంలో పనిచేయాల్సి ఉంటుందని, ప్రమాదమని ఇలా ఎన్నో కారణాలను చూపిస్తూ పురుషులకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కూర్చొని చేసే క్లర్క్ ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా కీలక విభాగాలకు అధిపతులుగా మహిళలు వచ్చారు. కార్మికులను ముందుకు నడిపించడమే కాకుండా సంస్థను లాభాల్లోకి తెచ్చే బాధ్యతలను అందుకున్నారు. 5 ఏళ్ల క్రితం సింగరేణిలో మహిళా ఉద్యోగులు 1% లోపు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 10% దాటింది. సింగరేణిలో సుమారు 40,000 మందికి పైగా కార్మికులు, యూనియన్ ఉద్యోగులు ఉన్నారు. వారితో సంప్రదింపులు జరిపే జనరల్ మేనేజర్, అధికారుల పదోన్నతులు, ఇతర సమస్యల పరిష్కార బాధ్యతలు నిర్వర్తించే GM, న్యాయాధికారి, కంపెనీ సెక్రటరీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇలాంటి పలు కీలక హోదాల్లోనూ మహిళలే వచ్చారు. ఇటీవల సింగరేణి సంస్థ ప్రకటించిన 599 పోస్టుల్లో 200 మహిళలకే కేటాయించారు. గత ఏడాది సంస్థ నిర్వహించిన 360 ఎగ్జిక్యూటివ్ల పోస్టు పరీక్షల్లో ఏకంగా 109 మంది మహిళలు ఎంపికయ్యారు. ఒకేసారి ఇంతమంది మహిళలు ఎంపికవడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. వీరంతా దాదాపు 30 ఏళ్ల పాటు సింగరేణి సంస్థను నడిపించే కీలక పాలనా విభాగాల్లో పనిచేయనున్నారు. మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా కూడా మహిళలు చేరబోతున్నారు. ఇటీవల కారుణ్య నియామకాలలో బొగ్గు తవ్వకాలు, తరలింపు వంటి విభాగాల్లోనూ మహిళలకు అవకాశం ఇచ్చారు. అండర్ గ్రౌండ్ గన్లో వాళ్ళు చేసే పనేంటి, ఏ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు, వాళ్లకు మైన్స్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, పని ప్రదేశం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. అమ్మగా, అవనిగా, తోబుట్టుగా, మరోవైపు ఆలిగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ పనిలో ముందుకు అడుగు వేస్తున్నారు మహిళలు. మహిళా లోకం ఎలా ముందుకు సాగుతుంది, అండర్ గ్రౌండ్ గనిలో వాళ్ళ పని ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు? మనం ప్రస్తుతం RK7లో ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా సింగరేణిలో మహిళలకి ప్రవేశానికి సంబంధించి జరిగింది. అయితే 2024లో
రిక్రూట్మెంట్ జరిగింది. అయితే అంతకంటే ముందు నుంచి వెళ్ళి ఉన్నప్పటికీ అండర్ గ్రౌండ్ గనిలో పనిచేయడం కోసం 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులోకి మైన్లో దిగి వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మహిళా ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. మేడం, మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఎవరెవరికి ఏం పని చేస్తారు? మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడ RK7 మైన్లో ఎంజీటీ ట్రైనర్గా చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. నేను December 9th జాయిన్ అయ్యాను యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ నేను ఫస్ట్ ఫాలోఅప్ చేసేది సేఫ్టీ విత్ ప్రొడక్షన్. మేము మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ చేస్తాము. ఇక్కడ మన RK7 వచ్చేసి 2A అండ్ 2 సిమ్స్ 2 వర్కింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. 2 సిమ్ ఇప్పుడు మనము 2 సిమ్ అనేది 380 మీటర్స్ డెప్త్ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మ్యాక్సిమం డెప్త్ వచ్చేసి 112 మీటర్స్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి కోల్ కట్టర్స్ ఏమో డ్రిల్ మిషన్స్ తోటి మనకి వాళ్ళు డ్రిల్ చేస్తారు అన్నట్టు, హోల్స్ డ్రిల్ చేస్తారు. సో ఒక్కో ఫేస్కి మనం 12 హోల్స్ అట్లా డ్రిల్ చేస్తాము. తర్వాత మనకి షార్ట్ ఫైరర్ ఉంటారు వీళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు. షార్ట్ ఫైరర్ వాళ్ళ మా ఎక్స్ప్లోజివ్ నింపి దాన్ని బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్ట్ చేసిన కోల్ ఏదైతే ఉందో అది మనము ఎస్డిఎల్ అంటే సైడ్ డిశ్చార్జ్ లోడర్, దాని నుంచి తీసుకెళ్ళి టబ్స్లో వేస్తాము. సో ఇదంతా సూపర్విజన్ ఉంటుంది కదా, ఇదంతా మేము చూసుకుంటాము. విత్ సేఫ్టీ చూస్తాము. ప్రతి ఒక్క ఎస్డిఎల్కి మనకి SOPs ఉంటాయి, సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ చేస్తాము. అండ్ టింబర్ మ్యాన్ అని ఉంటారు. టింబర్ మ్యాన్ అనేది మనకి సపోర్టింగ్ చేయడానికి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఉంటారు. మీరేం చేస్తారు? ఇది పట్టుకున్నారు కదా, దీన్ని ఏమంటారు? ఇది ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్. అంటే ఇక్కడ వచ్చి నేను గ్యాస్ టెస్టింగ్ చేసుకుంటా. ఫస్ట్ నేను అది సర్దార్గా ఏ పర్సన్ని కూడా నేను లోపలికి రానియద్దు. అది నేను ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ ఏమైనా గ్యాసెస్ ఉన్నాయా ఏమున్నాయా అనేసి నేను వర్కింగ్ ఫేసెస్ అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆక్సిజన్ ఉందా, మరి పర్సన్స్ ఇక్కడ వర్క్ చేయగలుగుతారా లేదా అనేసి నేను తెలుసుకొని మేడంకి కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. అయితే ఫస్ట్ వర్కర్స్ని అక్కడే ఉంచి నేను ప్రతి వర్కింగ్ ప్లేస్ని వచ్చి ఇట్లా చూసుకుంటూ ఈ ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్తో వస్తా. అయితే ఈ ఆక్సిజన్ అనేది 19% ఉండాలి. 17% ఇస్తే ఇది ఆడిపోద్ది. అంటే ఇక్కడ మా వర్కర్స్ వర్క్ చేయలేకపోతారు. ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ తోటి నేను గ్యాసెస్ అనేది డిటెక్ట్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మీరు వస్తారు, వచ్చిన తర్వాత ఇది ఆరిపోతారు. అప్పటికి మీకు కూడా ఆక్సిజన్ అందదు కదా, అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? మీరు ఎంత గ్యాప్ లో ఉంటారు? 17% లో కూడా మనం ఉండొచ్చు, కానీ వర్కింగ్ చేయలేదు అంటే వర్కింగ్ చేయలేము కాబట్టి నేను ఉండగలుగుతాను. నేను వచ్చేసి ఇట్లా ఉంది, గ్యాస్ ఉంది, మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేసి నేను అట్లా చూసుకుంటా. ఇది ఓకే ఉన్నప్పుడు నేను వర్కర్స్ని నా ఫేస్లోకి అలో చేస్తా. ఇక్కడ బాగుంది, మీరు ఇక్కడ వర్క్ చేయండి అంటే కోల్ కట్టర్స్ వస్తారు కదా, మీరు ఇక్కడ డ్రిల్ చేసుకోండి షార్ట్ ఫైర్ త్రూగా. అక్కడ ఆయన బ్లాస్టింగ్ అవన్నీ ప్రొసీజర్ చేస్తారు. ఎక్కడైతే సపోర్టింగ్ లేదో ఆ సపోర్టింగ్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ సపోర్టింగ్ చేయించుకుంటా అట్లా అన్నట్టు. ఆకాశంలోకి వెళ్ళి పైలట్లుగా చేసిన వాళ్ళతో పాటు ఇప్పుడు మీరు అండర్ గ్రౌండ్కి వచ్చి పని చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీరు ఏం పని చేస్తారు? డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి చేయడం కొత్తగానే ఉంది, కానీ ఇది మాకు నచ్చి తీసుకున్నాం కాబట్టి మేము డెఫినెట్లీ వచ్చాం. వర్కింగ్ ఏదైనా కానీ ఎంజాయ్ చేసుకుంటూ చేయాలి, అది పాలసీ. డెఫినెట్లీ సేఫ్టీ తోటి మేము పని చేయించాలి కాబట్టి మేము అనేది కరెక్ట్ మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు వర్కర్స్ని మాత్రం అసైన్ చేయడానికి కానీ వర్కర్స్ని చూడడానికి కానీ మాకు బెటర్గా ఉంటుంది. సో ఇది కొత్త ఫీల్డే. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అది కొత్త ఫీల్డే. మేము కూడా ఇక్కడికి మేము వచ్చినాం, చాలా మందిని కూడా ఇంకా తీసుకురావాలనుకుంటున్నాం. అంటే మామూలుగా బయట సర్ఫేస్లో పనిచేయడం వేరు, కానీ భూగర్భంలోకి రావడం వేరు. మామూలుగా పైనుంచి కిందకి చూడడమే ఆడపిల్ల కొంచెం భయపడుతుంది అనే రోజుల నుంచి మీరు మైండ్ లోపలికి వచ్చి పని చేస్తున్నారు కదా, అంటే అది చూస్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉండే? లోపలికి వచ్చి పని చేసేటప్పుడు ఎట్లా? చూస్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే కొత్త వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. డెఫినెట్లీ ఎవరు చూడని వరల్డ్ అంటే ఇదే. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి వెళ్తున్నాం. మేము ప్రతి డే ఎవ్రీ డే ఈజ్ అ న్యూ బిగినింగ్. డెఫినెట్లీ ఒకరు అడుగు పెట్టిన ప్లేస్లో మాత్రమే మేము అడుగు పెడతాం. అది నాకు చాలా బాగా నచ్చింది. వెన్ మైనింగ్ అనేది చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినాక భయం వేస్తుందేమో అని చెప్పేసి చాలా కొన్ని మైండ్లో తిరుగుతూ ఉండే, కానీ ప్రతి ఒక్కరు చేస్తాను, మేమెందుకు చేయొద్దు, వాళ్ళతో అయింది మాతోటి ఏం కాకుండా ఉంటుంది. గర్ల్స్ అందులో అన్నిట్లో ఉన్నారు, దీంట్లో ఎందుకు ఉండద్దు? మేము ఒకవేళ మేము ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళం వెనక స్టెప్ వేస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంది? మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా చాలామంది వస్తుంటారు. ఆల్రెడీ ఆకాంక్ష కుమారి అని చెప్పేసి ఆమె ఒక దాంట్లో జార్ఖండ్లో వర్క్ చేస్తుంది. ఆమెను చూసి మేము ఇన్స్పైర్ అయినాం. మమ్మల్ని చూసి కూడా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి రావాలి అని చెప్పేసి మేము డే స్టెప్ తీసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు వర్కర్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఆఫీసర్స్ కానీ చాలా వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. కొన్నేళ్ల క్రితం వరకు పురుషులకు మాత్రమే అని జాబ్స్ చేసేవారు. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి ఇప్పుడు స్త్రీలు కూడా రావచ్చు అని నోటిఫికేషన్ ఇచ్చి రీసెంట్ గా అవి భర్తీ చేశారు కదా. మీరేం పని చేస్తారు? మీరేమనుకున్నారు? ముందేమనుకున్నారు?
My name is Lakshmi. I'm here under manager. My role is under manager. అంటే ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి. ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకి కాక్స్ ఉన్నాయా, సపోర్ట్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా అని ఇన్స్పెక్ట్ చేసి వర్క్మెన్ సపోర్ట్ అనేది క్రూషియల్, అది మెయిన్గా చూడాలి. అంటే మళ్ళీ మనకి పిల్లర్స్లో క్రషింగ్ ఏమైనా ఉందా, మనకేం సౌండ్స్ వస్తున్నాయి, రూఫ్ ట్యాప్ చేయించినప్పుడు మనకి డల్ సౌండ్ ఉందా, రింగింగ్ సౌండ్ ఉందా, ఎక్కడన్నా రూఫ్ బ్యాడ్ ఉందా, మనకి ఎవ్రీ జంక్షన్లో మనము టెల్టెల్స్, లోడ్ సెల్, కన్వర్టెన్స్ పాయింట్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి. ఎవ్రీడే మానిటరింగ్ అనేది ఉండాలి డెఫినెట్లీ. సో మనకి ఆ రీడింగ్లో ఏమన్నా ఎనీ చేంజ్ ఇన్ ద రీడింగ్ అనేది అబ్జర్వ్ చేసుకొని మానిటర్ చేస్తూ వర్క్మెన్ అంటే సేఫ్టీతో కూడిన ప్రొడక్షన్ని తీసుకురావడానికి ఇన్స్పెక్షన్ చేసి మనం ప్రొడక్షన్ తీసుకొస్తూ అది ఆపరేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ వర్క్ జరిగేలా చూసుకుంటాం మేము ఇక్కడ. ఓకే, పని చేస్తున్నారు కరెక్టే. వచ్చేటప్పుడు ఎట్లా అనిపించింది? కుటుంబ సభ్యులు ఏమన్నారు? అమ్మ, నాన్న, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరీ అండర్ గ్రౌండ్ పోయి పని చేయాలా? మేము నా బీటెక్ జేఎన్టీయూ మంత్ని మేము చదువుకునేటప్పుడు ఇలా ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మీరు అమ్మాయిలు మీరు ఎలా చేస్తారు వర్క్, అండర్ గ్రౌండ్లో మీరు వెళ్ళొద్దు అంటే ఒక సపోర్ట్ అనేది లేదు స్టార్టింగ్లో. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసినప్పుడు అమ్మాయిలు ఏంటి అంటే కొత్తగా చూశారు మమ్మల్ని అప్పుడు స్టార్టింగ్లో. అయినా కూడా లేదు మేము తెలుసుకుంటాం, మేము మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు ఎందుకు వెళ్ళొద్దు మైన్స్లోకి, మేము తెలుసుకుంటాం అని చెప్పి మేము డేర్ స్టెప్ తీసుకోవడంతో అక్కడున్న ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి అలా ట్రైనింగ్ అనేది అలా జరిగింది. అప్పుడు కూడా మాకు సింగరేణిలో 2017లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కింద ఓన్లీ ఫర్ మెన్ అని వచ్చింది. అది చూసి మేము ఓన్లీ ఫర్ మెన్ ఎందుకు, అమ్మాయిలకి అంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మేము జాబ్ కిందకి ఎలిజిబుల్ కాదు అన్న ఒక స్పీడ్తోని మేము ఫైనల్ ఇయర్లో మేము యాక్చువల్లీ మా బ్యాచ్లో 7 మెంబర్స్ గర్ల్స్ మేము అందరం కలిసి మేము న్యూఢిల్లీ వరకు వెళ్ళాము. అంటే లోకల్లో ఉన్న ఎంపీస్ని వాళ్ళందరినీ కలిసి ఒక స్టడీ టైంలో మేమందరం గ్యాదర్ అయ్యి విత్ అవర్ ఓన్ ఛార్జెస్ మేము అక్కడి వరకు వెళ్ళి ఒక రకమైన యుద్ధమే చేసాం. మేము మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంతోష్ గంగావర్ సార్, ఆ సార్ని కలిసి సార్ మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, మాకు ఎడ్యుకేషన్లో ఇచ్చారు జాబ్లో మాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇండియాలో ఉన్న ప్రతి మైనింగ్ కంపెనీలో ఎక్కడెక్కడ ఉన్న అంటే ఇప్పటి వరకు ఎక్కడ ఉమెన్ని తీసుకోలేదు అని చెప్పి ఎవ్రీ డాక్యుమెంట్స్ అన్నీ మేము సార్కి సబ్మిట్ చేసాము. కోల్ ఇండియా లెవెల్లో మొత్తం ఎవ్రీ మైనింగ్ కంపెనీది మేము డేటా తీసి ఆర్టీఐలో మనం చేసి అదంతా డాక్యుమెంట్ అదంతా తీసుకెళ్ళి సార్కి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో మేము అక్కడ లెటర్ ఇచ్చేసేసరికి అప్పటి నుంచి ప్రాసెసింగ్ అయ్యి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మాకు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ జాబ్ అండ్ టు వర్క్ హియర్. మేము అప్పుడు అంత ఫైట్ చేసినందుకు ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మై పేరెంట్స్ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము జాయిన్ అయినందుకు వాళ్ళు కూడా మా మీద చాలా కేర్ తీసుకొని అమ్మాయిలకి అన్ని అవసరాలు అన్నీ సమకూరుస్తున్నారు. మీరు ఇందాక వచ్చినప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. సో మేనేజర్ కానీ ఎస్ఓ సార్ కానీ అందరూ ఇన్ఛార్జెస్ అందరూ మా మీద అంటే కేర్ తీసుకొని అన్ని అవసరాలు తీరుస్తున్నారు. అలా ఏం లేదు, మేము అనుకున్నంత బ్యాడ్ అయితే ఏం లేదు. సో అంతా చాలా బాగానే ఉంది ఇక్కడ కూడా. ఎట్లా ఉంది అంటే అన్ని రకాలు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జాబ్ రావాలంటే మేము డెఫినెట్లీ డిప్లొమా కంప్లీట్ చేయాలి. డిప్లొమా త్రూ మేము ట్రైనింగ్ చేద్దాం అనుకుంటే మాకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఓన్లీ ఓసీలో మాత్రం మేము ట్రైనింగ్ చేసినాం. కానీ మాకు సిఎండ్ఎండి గారికి మేము కలిసి మాకు ఇట్లా ఛాన్స్ ఇవ్వండి జాబ్కి ఫస్ట్ మెన్కి వచ్చినప్పుడు మాకు కూడా ఆపర్చునిటీ కావాలంటే డెఫినెట్లీ ఇచ్చేస్తామని చెప్పేసి సింగరేణి అండ్ సిఎండ్ఎండి సార్ కూడా ఒప్పుకున్నారు. మేము ఒక్క లెటర్ పెట్టామంతే. డెఫినెట్లీ మాకు ఇప్పుడు జాబ్ ఇచ్చి అండర్ గ్రౌండ్కి వచ్చినాం. మేము ట్రైనింగ్ చేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం. అది కూడా ఓసీకి ఇస్తారేమో, మీరు గర్ల్స్ కదా, మీరు అండర్ గ్రౌండ్ చేయలేరు, మీకు ఓసీకి ఇస్తారని పబ్లిక్ టాక్ ఉంటే సార్ అండ్ ఈ కంపెనీ వాళ్ళు నమ్మి మమ్మల్ని అండర్ గ్రౌండ్ తీసుకొచ్చింది. ఈ అండర్ గ్రౌండ్కి వచ్చినాక కూడా అంటే ఇప్పుడు మొత్తం మెన్స్ తోటి వర్కింగ్ చేపించే తీరు ఉమెన్కి ఏదన్నా వర్క్ చెప్పాలంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ మేనేజర్ సార్ కానీ ఏజెంట్ సార్ కానీ ట్రీట్ చేసే విధానం మాత్రం మాకు సూపర్ అనిపించింది. ఫస్ట్ టీం అంతా అండర్ గ్రౌండ్ లో దిగుతుంది, కొంతమంది సర్ఫేస్ లో ఉంటారు, కొంతమంది ఓపెన్ కాస్ట్ లో ఉంటారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్లకు భూగర్భ గనిలో
ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సారంగపాణి ఫేస్ టు ఫేస్. భూగర్భ గనిలో సైతం మహిళలు పనిచేస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీవీ ఈ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా శ్రీరాంపూర్ జిఎం వద్దకు వచ్చాం. శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ గారు మనకు అందువల్ల సార్ చెప్పండి, ఎట్లా మహిళల కార్మికుల కోసం, మహిళా ఎంప్లాయీస్ కోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎంతమంది అండర్ గ్రౌండ్లో ఉంటారు? మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఎంతమంది? ముందుగా సింగరేణిలో పనిచేస్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఇతర మహిళలు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సింగరేణిలో మహిళా ఉద్యోగాలు అనేది 2019 నుంచి మొదలు పెట్టడం జరిగింది. గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం గారు, అట్లాగే డైరెక్టర్ల సూచనల మేరకు సింగరేణిలో మహిళలకు అనేది ప్రత్యేకంగా అంటే అండర్గ్రౌండ్లో అనేది మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు నుంచి కూడా సింగరేణిలో మహిళాధికారులు, తర్వాత మహిళా సూపర్వైజర్లు ఉన్నప్పటికీ ఇతర విభాగాల్లో పనిచేసే మహిళల్ని తీసుకోవడం అనేది రీసెంట్గా జరిగింది. ఇప్పటివరకు సింగరేణిలో 1995 మంది మహిళలు పనిచేస్తున్నారు. అందులో అధికారులు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, ఇతర పనిచేసే వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఈ 1995 మందిలో 86 మంది మరి అండర్గ్రౌండ్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం 2024లో ఈ 86 మంది వాళ్ళు స్వచ్ఛందంగా అండర్గ్రౌండ్లో పనిచేయడానికి ముందుకొచ్చారు. అందులో మహిళా అధికారులు ఉన్నారు, మహిళా సూపర్వైజర్లు ఉన్నారు, ఇతర విభాగాల వాళ్ళు ఉన్నారు. సింగరేణిలో ప్రస్తుతానికి ఓపెన్ కాస్ట్లలో, తర్వాత అండర్గ్రౌండ్లలో, డిపార్ట్మెంట్లలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఈ మహిళలు పనిచేయడానికి వాళ్ళ కుటుంబానికి సహాయంగా ఉండడానికి, అట్లాగే ఆత్మవిశ్వాసంతో ఉండడానికి మరి సింగరేణి కాలేజ్ కంపెనీ వాళ్ళకి ఎంతో అండగా ఉంటుంది. వాళ్లకు పని ప్రదేశాలలో మరి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకు అండర్గ్రౌండ్లో కూడా వాళ్ళకి ఇతర సౌకర్యాలు కూడా, మినిమం కనీస సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రీతమ చైర్మన్ గారు బలరాం గారు, ఇతర ఉన్నతాధికారులు వారి సూచనల మేరకు మేము శ్రీరాంపూర్ ఏరియాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు అండర్గ్రౌండ్లో RK7లో పనిచేస్తున్నారు, ఇంకే మైండ్లలో పనిచేస్తున్నారా? ఓపెన్ కాస్ట్లో కూడా వీళ్ళు పనిచేస్తారా? తర్వాత ఏదైతే వర్క్షాప్ ఉందో అందులో ఏమేమి పనిచేస్తారు? అండర్గ్రౌండ్లో ఏం పనిచేస్తారు? ఎంతమంది? సింగరేణిలో ప్రస్తుతానికి 86 మంది అండర్గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీరాంపూర్కి వచ్చినట్టయితే RK7 మైన్లో మరి 8 మంది పనిచేస్తూ ఉన్నారు. SRP1 గనిలో అండర్గ్రౌండ్లో 2 పనిచేస్తూ ఉన్నారు. శ్రీరాంపూర్ ఏరియాతో పాటుగా గోదావరి కనిలో, అట్లాగే భూపాల్పల్లో, కొత్తగూడెంలో కూడా మిగతా మంది అండర్గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు. చాలామంది సర్ఫేస్లో కానీ, డిపార్ట్మెంట్లలో కానీ, వర్క్షాప్లో కానీ, ఆఫీసులలో కానీ, ఓపెన్ కాస్ట్లో కూడా మహిళా ఉద్యోగులు ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. ఓపెన్ కాస్ట్లో ప్రత్యేకంగా మహిళలు మరి బ్లాస్టింగ్ సెక్షన్లో కానివ్వండి, హెమ్ సెక్షన్లో కానివ్వండి, సర్వే డిపార్ట్మెంట్లలో, అట్లాగే హెల్పర్స్గా కూడా, తర్వాత కన్వేర్ ఆపరేటర్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు సింగరేణిలో. ముఖ్యంగా ఇప్పుడు ట్రైన్ చేసిన వాళ్ళు కూడా 148 ఏమో ఉన్నారు కదా సార్, వాళ్ళని ఎట్లా చేస్తారు? ఎట్లా కాంపిటేట్? ఇప్పుడు ఎవరైతే ఈ 86 మంది అండర్గ్రౌండ్లో చేస్తూ ఉన్నారో, అట్లాగే ఇంకా గెయిన్ఫుల్ డిప్లాయ్మెంట్ గురించి ఎవరైతే మహిళలు సర్ఫేస్లో పనిచేస్తున్నారో వాళ్ళను కూడా భూగర్భంలో కూడా పనిచేయడానికి, అట్లాగే కేటగిరీ జాబ్స్ చేయడానికి ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలో ఒక 146 మందికి వాళ్ళకి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా త్వరలో వాళ్ళకి ఏవైతే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న కేటగిరీ జాబ్స్ మీద నియమించడానికి, వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మహిళల కోసం మైన్స్ సైతం ఒక ఎస్పెషల్లీ చేయాలని ఒక ఆలోచన ఉంటుంటుంది. అట్లాంటి ప్రాసెస్ ఏమైనా ఉంది? ఉన్నది. అంటే ఇప్పుడున్న తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్లా చేస్తూ ఉన్నారు. ముందు ఎక్కువ మందిని అండర్గ్రౌండ్లోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక షిఫ్ట్ లాగా కానివ్వండి, లేకపోతే ఇంకా ఎక్కువ మంది అయితే ఒక మహిళల గురించి ప్రత్యేకంగా ఒక మైన్ అనేది కూడా ఏర్పాటు చేసే దిశలో మేనేజ్మెంట్ అనేది ఆలోచిస్తూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే మహిళలు ఈ నెల పాటు సర్ఫేస్లోనే పనిచేసేవారు, కానీ ఇప్పుడు అన్ని విభాగాల్లో ఆఖరికి అండర్ గ్రౌండ్ మైన్లో సైతం పనిచేసేందుకు వెనకాడడం లేదు. అయితే వారి కోసం భద్రత విషయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నాం. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్లో సైతం వాష్రూమ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని GM చెప్తున్నారు. కెమెరామెన్ హుసేన్తో సారంగపాణి NTV శ్రీరాంపూర్ నుంచి. ఇంటి పనిలో అయినా, ఆఖరికి భూగర్భ గనిలో అయినా, ఓపెన్ కాస్ట్ గని అయినా, ఆఖరికి వర్క్షాప్ అయినా ఆమెకు ఆమె సాటి, ఆమెకు లేరు ఎవరు పోటీ. ఉమెన్స్ డే సందర్భంగా
స్త్రీ శక్తి లోకానికి సెల్యూట్ చేస్తూ ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ హుస్సేన్తో సారంగపల్లి ఎన్టీవీ శ్రీరాంపూర్ నుంచి.